మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. చిన్నమ్మకు కేంద్ర కేబినెట్లో కీలక పదవి ఖరారైందా? 2.5 దశాబ్దాల రాజకీయ ప్రస్థానానికి దక్కబోతున్న పెద్ద గుర్తింపు ఇదేనా? ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా సత్తా చాటిన దగ్గుబాటి పురంధేశ్వరిని ఢిల్లీ పెద్దలు ఏ బాధ్యతతో సత్కరించబోతున్నారు? మోదీ 3.0 కేబినెట్ విస్తరణలో ఆమె పేరు ఎందుకు హాట్ టాపిక్గా మారింది? ఈ స్టోరీలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దగ్గుబాటి పురంధేశ్వరిది ఒక ప్రత్యేక శైలి. ఎన్టీఆర్ వారసురాలిగా రాజకీయ అరంగేట్రం చేసిన తన వాగ్ధాటితో స్వయం కృషితో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. 2004, 2009లో వరుసగా ఎంపీగా గెలిచి యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కీలక శాఖలు నిర్వహించిన అనుభవం ఆమె సొంతం. పార్లమెంట్లో ఆమె ప్రసంగాలు, పరిపాలన దక్షత అప్పట్లోనే అందరినీ ఆకర్షించాయి. ఇప్పుడు మళ్ళీ దశాబ్దం తర్వాత ఆమెకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కబోతుందనే వార్తలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత బీజేపీలో చేరిన పురంధేశ్వరి గత 10 ఏళ్లుగా పార్టీలో నిబద్ధత కలిగిన నేతగా ఎదిగారు. ముఖ్యంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాక రాష్ట్ర రాజకీయ సమీకరణలను పూర్తిగా మార్చేశారు. గత ఎన్నికల్లో టీడీపీ జనసేనతో పొత్తు కుదర్చడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. కూటమి సాధించిన చారిత్రాత్మక విజయం కేంద్రంలో మోదీ ప్రభుత్వం 3వ కొలువు తీరడానికి దోహదపడింది. ఈ నేపథ్యంలో పార్టీ పట్ల ఆమె చూపిన అంకిత భావానికి తగిన గుర్తింపుగా కేంద్ర కేబినెట్లో బెర్తు ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల హడావుడి ముగియగానే ప్రధాని మోదీ తన మంత్రివర్గాన్ని భారీగా విస్తరించనున్నట్లు సమాచారం. మిత్రపక్షాల కోటాలో బీహార్ నుంచి నితీష్ కుమార్ వర్గానికి చోటు కల్పించాల్సి ఉండగా అదే సమయంలో ఏపీకి కూడా ప్రాధాన్యత పెంచాలని హైకమాండ్ భావిస్తోంది. గతంలో అడ్డంకిగా మారిన సామాజిక ప్రాంతీయ సమీకరణాలు ప్రస్తుతం ఆమెకు అనుకూలంగా మారినట్లు ఢిల్లీ వర్గాల్లో టాక్. కేంద్ర కేబినెట్లో ఏబీ నుంచి రామ్మోహన్ నాయుడు ప్రాతినిధ్యం వహిస్తుండగా పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సహాయ మంత్రులుగా ఉన్నారు. రాబోయే విస్తరణలో ఏపీకి మరో 2 పదవులు దక్కే అవకాశం ఉంది. ఇందులో మిత్రపక్షాల కోటా పక్కన పెడితే బీజేపీ కోటాలో మాత్రం పురంధేశ్వరి పేరు దాదాపు ఖరారైనట్లే అని కనిపిస్తోంది. ఆమె సీనియారిటీని పరిగణలోకి తీసుకొని నేరుగా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చే యోచనలో అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఢిల్లీ నుంచి అందుతున్న సంకేతాల ప్రకారం చిన్నమ్మకు కేంద్రంలో కీలక శాఖ దక్కడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే కేంద్రంలో ఏపీ ప్రాతినిధ్యం మరింత పెరగనుంది. అయితే అధికారిక ప్రకటన వెలువడే వరకు ఈ ఊహాగానాలు నిజమవుతాయా లేదా అనేది వేచి చూడాలి.